నువ్వెంత నీ బతికెంత కళ్ళు నెత్తికెక్కాయా? జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు కిరా కార్పి. నెల్లూరు యాసలో ఆర్పి చేసే సందడి మామూలుగా ఉండదు. తన స్కిట్స్ లో పంచ్ డైలాగ్స్, ప్రాసలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆర్పి ఈ పాపులారిటీతో కొన్ని సినిమాల్లో అవకాశాలను కూడా దక్కించుకున్నారు. సినిమాలు, షోలతో చేస్తూనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట తన జిల్లాకు చెందిన ఫేమస్ నాన్ వెజ్ వంటకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసును అవుట్లెట్లను తెరిచారు. రుచి, క్వాలిటీ బాగుండటంతో వీటికి జనం నుంచి మంచి స్పందన వస్తోంది. తొలి నుంచి రాజకీయాలపై ఆసక్తితో ఉండే కిరా కార్పి 2024 ఏపీ ఎన్నికల ముందు నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు పలికారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ సమయంలో వైసీపీ నేతలు చేసే విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు ఆర్పి. ఫలితాలు విడుదలైన నాటి నుంచి వైసీపీ నాయకులు ఒక్కరొక్కరిని టార్గెట్ చేస్తూ వస్తున్న కిరా కార్పి రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి ఏకిపారిస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి రోజాను టార్గెట్ చేస్తూ ఆర్పి చేసే ఫన్నీ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రోజా 3,000 కోట్లు దోచుకుందని, ఆమె అవినీతిని బయట పెడతానని ఆర్పి హెచ్చరించారు. ఇప్పుడంటే ఈ రేంజ్ లో ఉన్నాడు, కానీ గతంలో అవకాశాల కోసం ఎంతో కష్టపడ్డాడు. పస్తులున్న రోజులు కూడా ఉన్నాయని కిరా కార్పి పలు సందర్భాల్లో వెల్లడించారు. అలాంటిది మల్లెమాల సంస్థ పిలిచి అవకాశం ఇవ్వడే కాక ఆర్పి జీవితంలో ఎదిగేందుకు తోడ్పాటునందించింది. జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆర్పి కొన్ని ఛానల్స్ లో కామెడీ ప్రోగ్రామ్స్ చేసినా అవి అంతగా వర్కౌట్ కాలేదు. అప్పట్లో ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జబర్దస్త్, మల్లెమాల సంస్థలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్పి. జబర్దస్త్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నా అక్కడ వసతులు సరిగ్గా ఉండవని, సరైన భోజనం, గౌరవం కూడా ఉండదని ఆర్పి ఆరోపించారు. టీమ్ లీడర్స్, సభ్యులు ఎంతో మంది వచ్చేసినా మల్లెమాల వాళ్ళు మారడం లేదని, నానక్రామ్గూడ నుంచి తుక్కుగూడ వచ్చినా అక్కడ వరస్ట్ ఫుడ్డే పెట్టారని ఆర్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఏ సంస్థ ద్వారా ఆర్థికంగా స్థిరపడ్డాడో, ఏ షో ద్వారా పేరు సంపాదించుకున్నాడో ఆ సంస్థపై ఆర్పి చేసిన వ్యాఖ్యలు నెటిజన్లు అప్పట్లోనే ఖండించారు. అయితే ఆర్పి వ్యాఖ్యలపై సీనియర్ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, జబర్దస్తులోకి రాకముందు నువ్వెంత నీ బతికెంత, పొట్టు పోసుకోవడానికి ఇక్కడికి వచ్చావు, నిన్ను నలుగురు గుర్తుపట్టే స్థాయికి వచ్చాక నీ కళ్ళు నెత్తికెక్కాయని బాబు మోహన్ ఫైర్ అయ్యారు. మల్లమాల అంటే ఎంఎస్ రెడ్డి, చిత్రసీమకే ఒక తండ్రి లాంటి వారు. జబర్దస్త్ నడిపేది ఆయన కొడుకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. అలాంటి సంస్థ నీకు అన్నం పెడితే దానిపై ఆరోపణలు చేయడానికి నీకు సిగ్గులేదా? అన్నం పెట్టిన చేయినే కొరుకుతావా? నీకు అన్నం దొరకకుండా పోతుంది అంటూ ఆయన ఫైర్ అయ్యారు. మల్లెమాల సంస్థ బాగుండాలని కోరుకోవాలే తప్పించి తప్పుడు మాటలు మాట్లాడకూడదని బాబు మోహన్ హెచ్చరించారు. తనకు జీవితాన్నిచ్చి ఇంత పెద్ద స్టార్ను చేసింది కూడా మల్లెమాల సంస్థేనని ఆయన తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాబు మోహన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.